4th సెమిస్టర్ వచ్చేసరికి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ తీసుకెళ్తాం. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఈ డిపార్ట్మెంట్ నడుస్తుంది. పెద్ద పెద్ద ప్యాకెట్ ఫుడ్స్ ఎలా తయారవుతున్నాయి, ప్రతి అక్కడ కూడా హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉండాల్సిందేగా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డిపార్ట్మెంట్ ఉండాల్సిందేగా, లాజిస్టిక్స్ ఉండాల్సిందే కదా. ఎవరికైనా తెలిసే ఈ విషయం. ఆ కోర్సు చదివిన వాళ్ళకి చెప్తున్నారు, ఊరికి సబ్జెక్ట్ చెప్తున్నారు అంతే. నేను జాబ్ పోతే ఎక్కడ పోవాలి వీళ్ళకి అర్థం కావట్లా. ప్రాక్టికల్గా చూస్తున్నాడు కదా, ఓ ఏ కంపెనీలో కూడా ఈ డిపార్ట్మెంట్ లేకుండా లేనే లేదు అంటే ఆమె ఎవరికైనా హీరో. ఈ కోర్స్ చేస్తే టాప్లోకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ 5th వచ్చేసరికి ఏం చేస్తున్నాం, బ్యావరేజ్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. బ్యావరేజ్ అంటే లైక్ ఎనీ కైండ్స్ ఆఫ్ డ్రింక్స్, కోకోకోలా, థమ్స్అప్, స్ప్రైట్, యాపీ, ఫ్రూటీ, ఇలాంటి ఇండస్ట్రీ తీసుకెళ్ళాం. ఆ ఇండస్ట్రీలో ఇవే డిపార్ట్మెంట్స్. తర్వాత వచ్చేసరికి ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్, అంటే లైక్ సోప్ ఇండస్ట్రీస్ ఏంటి, కాస్మెటిక్స్ ఏంటి. మనం ఒక సూపర్ మార్కెట్లో ఎన్ని రకాలు వస్తున్నాయి, అన్ని రకాల వస్తువులన్నీ ఎఫ్ఎంసీజీ వస్తువులు అంటారు. అన్ని రకాల థౌజండ్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయిగా, ప్రతిదీ అక్కడ అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ ఉండాల్సిందే కదా. ఆ డిపార్ట్మెంట్స్ పేరు ఇక్కడ సబ్జెక్ట్సే కదా. క్లాస్ రూమ్లో 4 గోడల మీద కూర్చోబెడితే ఇవన్నీ తెలుస్తుందా? లేదు. మనం ఏం చెప్తున్నామంటే ప్రాక్టికల్ ఒక లైవ్ ఎగ్జామ్ చెప్తున్నాం. ఒక కార్ డ్రైవింగ్ ఎగ్జామ్ తీసుకుందాం. కార్ డ్రైవింగ్ అనే సబ్జెక్ట్లో 5 చాప్టర్స్ ఉంటాయి అనుకుందాం. ఓ మంచి ప్రొఫెసర్ ఉన్నాడు. ఆ ప్రొఫెసర్ ఏం చేస్తున్నాడంటే ప్రొజెక్టర్ మీద ఇది ఒక కార్ డ్రైవింగ్ గురించి నేను నేర్పిస్తున్నాను, రివర్స్ ఎలా తీసుకోవాలి, లెఫ్ట్ ఎలా తీసుకోవాలి, రైట్ ఎలా తీసుకోవాలి, యూటర్న్ ఎలా తీసుకోవాలి, స్పీడ్ ఎలా పోవాలి, ట్రాఫిక్ ఎలా తోవాలి, నేరో రోడ్లు ఎలా తోవాలి అని సబ్జెక్ట్ చాప్టర్ నుంచి చాప్టర్ చెప్తున్నాడు. నోట్స్ కూడా బ్రహ్మాండంగా ఇచ్చారు. క్వార్టర్లీ ఎగ్జామ్స్ పెట్టారు, ఆఫర్లు పెట్టారు, ప్రీ ఫైనల్ పెట్టారు, బోర్డు ఎగ్జామ్స్ కూడా పెట్టారు. ర్యాంక్, స్టేట్ ర్యాంకు, కంట్రీ ర్యాంకు, ఐఐటి ర్యాంకులో ర్యాంక్ వచ్చింది. మనవాడు కార్ డ్రైవింగ్ టెస్ట్లో బ్రహ్మాండంగా 100 మార్క్స్ వచ్చినాయి. క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి చెప్పాడు కదా ప్రొఫెసర్, అన్ని ఎగ్జామ్స్ వచ్చినాయి. ఇక బయటికి పోయి మంచి కార్ ఇద్దాం, డ్రైవ్ చేయగలుగుతాడా? థియరీగా చదివి డ్రైవ్ చేయగలుగుతాడా? మరి ఫుల్ మార్క్స్ వచ్చినాయి కదా. ఫుల్ మార్క్స్ వచ్చినా కానీ అక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. ఇదే ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నాను.